ఇవాళ టాపిక్ సెన్సిటివ్ పెనిస్. యోని దగ్గర సెక్స్ చేసినప్పుడల్లా మన అంగం ఎప్పుడు వెళ్తుందో, ఆమె తొడలు తగిలినా, యోని తగిలినా, ఆమె చేతులు మన అంగానికి పట్టుకున్న వీర్యం వెళ్తూనే ఉంటుంది. మన ప్రమేయం లేకుండా మనకు ఆ ఇష్టంగానే వీర్యము ఇంకా సెక్స్ మొదలు పెట్టలేదు, అంగం లోబట్టి పెట్టలేదు, అప్పుడే వీర్యం కారిపోయింది, అంగంలో ఉన్న దమ్ము పోయింది. ఇప్పుడు ఆమె నోరు తెరిచి చూస్తుంటుంది, మనం ఇలాగే చూస్తున్నారు తప్ప అక్కడ లేచేది. ఆ భయానికి ఎందుకు వెళ్ళిపోయింది, ఆ భయానికి మళ్ళీ అంగం కూడా లేవదు, మళ్ళీ గంట తర్వాత కూడా లేవు. కొన్ని చాలా అంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మొదలవుతుంది. అప్పుడు ఫియర్ హార్మోన్స్ వచ్చేసి అంగం వైపు రక్త ప్రసరణ తగ్గేసి టెస్టాస్టెరాన్ లెవెల్ పడిపోతాయి. చాలామంది చాలా సందర్భాల్లో బాధపడే ఈ సిచ్యువేషన్ ఉంటుంది. సార్ నాకు ఎప్పుడు మా లవర్తో ఆమె హగ్ చేసుకుంటూనే వీర్యం వెళ్ళిపోతుంది సార్, నేను సబ్బు పెట్టుకుంటున్న బాత్రూంలో వీర్యం వెళ్ళిపోతుంది. ఇది సెన్సిటివ్ పెనిస్ సమస్య. ఇది చాలా సివియర్ అయిన, అది తీవ్రమైన సమస్య. ఇది ఎవరికి ఉందనుకోండి, ఒక దాంపత్య జీవితం చెదలబెట్టినట్టే. ఈ సమస్యకు ట్రీట్మెంట్ తీసుకునే వరకు పెళ్లి చేసుకోవద్దు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా దాంపత్య జీవితంలో ఇబ్బందులు మొదలవుతాయి ఈ సమస్య వల్ల. సెన్సిటివ్ పెనిస్ అంటే నరాలు చాలా సెన్సిటివ్ అయిపోయి యోని తగిలినా, చేయి తగిలినా, మన చేయి తగిలినా, మన సబ్బు పెట్టుకుంటున్న వీర్యం కారిపోతూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది ఆగకుండా. ఇది ఒక వ్యాధి, దీనికి ట్రీట్మెంట్ అవసరమా? దీనికి ఏమనుకుంటారు చాలామంది డాక్టర్లు, దీనికి ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ మందులు ఇస్తారు. పోదు. ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య అస్సలు తగ్గదు. కాబట్టి యూనైన్లో చక్కటి పరిష్కారం ఉంటుంది. ఈ సమస్యతో బయటపడవచ్చు, మళ్ళీ సెక్స్లో రాణించవచ్చు, మళ్ళీ మీరు టైమింగ్ పెంచుకోవచ్చు, అలాగే సెన్సిటివిటీ దూరం చేసుకోవచ్చు, అంగం ఆకారం మంచి చేసుకొని పవర్ పెంచుకోవచ్చు, టైమింగ్ పెంచుకోవచ్చు, సెన్సిటివ్ సమస్యతో బయటపడవచ్చు. విన్నారు కదా? మీలో ఇట్లాంటి సమస్య, సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య ఉంటే సంప్రదించండి, సమస్యతో బయటపడండి.